అందరికీ నమస్కారం. ఆపదలో ఉన్నప్పుడు మనం ఎవరిని వేడుకుంటాం? మన శక్తి సరిపోనప్పుడు ఆ పరమాత్ముడే దిక్కు అని నమ్మే భక్తుడి కథే గజేంద్ర మోక్షం. భాగవతంలో భగవంతుడి కరుణకు అద్దం పట్టే ఈ అద్భుత ఘట్టం గురించి ఈరోజు తెలుసుకుందాం. త్రికూట పర్వత ప్రాంతంలో గజేంద్రుడు అనే ఏనుగు తన పరివారంతో కలిసి సరస్సులో జలకాలాటలు ఆడుతుంటాడు. సరిగ్గా అదే సమయంలో ఒక బలమైన మొసలి గజేంద్రుని కాలు పట్టుకుంటుంది. వేల సంవత్సరాల పాటు ఆ పోరాటం సాగుతుంది. గజేంద్రుని బలం క్షీణిస్తుంది. బంధువులందరూ వదిలేసి వెళ్ళిపోతారు. ఇక తన వల్ల కాదని తెలిసిన గజేంద్రుడు తన అహంకారాన్ని వదిలి ఆ సర్వేశ్వరుణ్ణి వేడుకుంటాడు. ఒక తామర పువ్వును తన తుండంతో పైకి ఎత్తి ఇలా ప్రార్థిస్తాడు. ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండు నట్టి మానిత గుణశాలికిన్ మోక్షంబు ప్రసాదింపవే. నేను నాది అనే భావన పోయి నీవే తప్ప ఇత పరంబెరుగా అని శరణాగతి వేడుతాడు ఆ గజేంద్రుడు. భక్తుడి పిలుపు విన్న ఆ శ్రీమన్నారాయణుడు కనీసం లక్ష్మీదేవికి కూడా చెప్పకుండా గరుడ వాహనంపై పరుగున వస్తాడు. తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించి మొసలి తలను ఖండించి గజేంద్రుణ్ణి రక్షిస్తాడు. ఆ మొసలికి కూడా శాప విమోచనం కలిగిస్తాడు. ఈ కథ ఇచ్చే సందేశం ఒక్కటే: మనం సంక్షోభంలో ఉన్నప్పుడు మన బలం, ధనం ఏవీ కాపాడలేవు. అహంకారం వదిలి హృదయపూర్వకంగా ఆ స్వామిని వేడుకుంటే ఆయన తప్పక వచ్చి మనల్ని ఆదుకుంటాడు. అందుకే అన్నారు, కలడు కలండనెడువాడు కలడో లేడో అని సందేహించకండి. ఆయన ఎప్పుడూ మన తోడే ఉంటాడు.